వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ అంగం పూర్వ భాగంలో ఉన్న చర్మం అనేది వెనక్కి రాకుండా టైట్‌గా ఉంటుంది అంటుంటారు. సో, ఎందుకు అసలు షుగర్ వాళ్ళలోనే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం చూస్తా ఉంటాము. ఈ సమస్యని ఏమంటారు? అదే విధంగా దీనికి ఎట్లాంటి సొల్యూషన్స్ ఉన్నాయి? ఎట్లాంటి సర్జరీస్ ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో ఉన్నాము. మనతో ఉన్నారు ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ వినయ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, చాలా మంది కూడా షుగర్ ఉన్న వాళ్ళలోనే మనం ఇట్లాంటివి చూస్తా ఉంటాము. అసలు ఈ ప్రాబ్లమ్‌ని ఏమంటారు సార్ సైంటిఫిక్‌గా, మీ డాక్టర్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే? షుగర్ ఉన్న వాళ్ళలో అంటే మనం దీన్నేంటంటే బలనైటిస్ అని అంటాము. ఓకే. ఇంకోటి పాస్టైటిస్ అంటాము. బలనైటిస్ జీరో టాబ్లెటరెన్స్ అంటే బిఎక్స్ఓ అంటాము. ఆహాహా! అంటే ఇంచుమించు ఏంటంటే వాళ్ళకొచ్చే కంప్లెయింట్స్ గాని, లేకపోతే ఇబ్బందులు ఇంచుమించు సిమిలర్‌గా ఉంటాయి గానీ, కొంచెం తేడా. ఓకే. ఎందుకు సార్ ఈ చర్మం అనేది వెనక్కి అంత ఈజీగా మూవ్ అవ్వదు వాళ్ళకి? ఈ డయాబెటిక్స్‌లో ఏంటంటే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటా ఉంటది. అండ్ మనకేంటంటే ఇంకో కారణం ఏంటంటే హైజీన్ ఇష్యూస్. సరిగ్గా చర్మం వెనక్కి అనుకొని శుభ్రం చేసుకోకపోవడం. దానివల్ల ఏంటంటే ఆ లోపట వచ్చే సెక్రీషన్స్ ఆ చర్మం కింద పేరుకుపోయి చర్మం ఇన్ఫెక్షన్‌కి గురవుతా ఉంటది. ఓకే. సో ఏంటంటే వన్స్ ఒక్కసారి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోతే ఏమవుతదంటే ఆ ముందు ఉన్న చర్మము పగిలిపోవడం గాని, లేకపోతే ఎర్రగా అవ్వడము, పేషెంట్‌కి నొప్పి రావడము, దురద ఇవన్నీ వస్తా ఉంటాయి. సో ఓకే. క్రమేపీ ఏమవుతదంటే ఆ ఇన్ఫెక్షన్ కొంచెము దానివల్ల ఆ చర్మంకున్న ఎలాస్టిక్ తత్వం పోతా ఉంటది. ఓకే. సో దానివల్ల అది మందం అయిపోయి మనకి వెనక్కి రాకపోవడం ఇదంతా జరుగుతా ఉంటది. హుహు. సో ఎక్కువ శాతం మనం ఎందుకంటే డయాబెటిక్స్‌లోనే ఈ ప్రాబ్లమ్ చూస్తాం. సరే, ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే సెక్సువల్ లైఫ్ కూడా ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందా అండి? ఇబ్బందికరంగానే ఉంటుంటుంది. అండ్ ఎందుకు అంటే ఆ చర్మం చెడిపోవడం వల్ల వాళ్ళకి నొప్పి మెయిన్‌గా యూరిన్‌కెళ్ళాలన్నా గాని, లేకపోతే ఇంటర్‌కోర్స్ చేయాలన్నా గాని ఓకే. ఏంటంటే ఆ నొప్పి వల్ల వాళ్ళు భయపడతా ఉంటారు. యెస్. సో కొంతమంది ఏంటంటే ఫోర్స్‌ఫుల్‌గా సరే ఏదో చేద్దామని ఇంటర్‌కోర్స్ చేసి ఆ చర్మం వెనక్కెళ్ళిపోయి, ఆహా! వెనక స్ట్రక్ అయిపోయి మళ్ళీ పారాఫైమోసిస్ అంటా ఉంటాము. ఓకే. ఆ కంప్లెయింట్ తోటి వస్తా ఉంటారు మన దగ్గరికి. సో సెక్షువల్ పరంగా వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉంటారు. ఓకే. ఇట్లాంటి వాళ్ళకి ఏంటి సార్ అంటే సర్జరీ పరంగా ఏమున్నాయి? అంటే ఈ బలనైటిస్ గాని మనం అనుకున్న పాస్టైటిస్ ఇటువంటి వాటికి మనకి పర్మనెంట్ సొల్యూషన్ అంటే అదే సర్కంసిషన్. ఓకే. అండ్ థాట్ టు మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసేది లేటెస్ట్ టెక్నాలజీ. హుహు. ఏంటి అంటే అదే స్టాప్లర్ సర్కంసిషన్ చేస్తా ఉంటాము. ఓకే. అది కూడా మనము స్పెషల్లీ డిజైన్డ్ స్టాప్లర్, దాని హుహు. పేటెంట్ మనదే. కేఎస్ఆర్ స్టాప్లర్. హ్మ్. సో అది వాడుతా ఉంటాం. ఓకే. ఈ సర్కంసిషన్ సర్జరీ అనేది చాలా వరకు కూడా అంటే అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సుంతి ఆపరేషన్ అనేది చేయించుకోవాలంటే భయపడిపోతాం. అంటే సుంతి చేయించుకున్నారు అనంటే మళ్ళీ వాళ్ళ సెక్స్ లైఫ్ ఎట్లా ఉంటది? అదే విధంగా ఎన్ని రోజుల వరకు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. అట్లాంటి జాగ్రత్తలు ఏమున్నాయండి ఈ సర్కం చేయించుకున్న తర్వాత? మనం చేసే ఈ కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ అనేది కంప్లీట్‌లీ డే కేర్ అండి. ఓకే. ఏంటంటే పేషెంట్‌ని కూడా మనం గంట, 2 గంటలలో డిశ్చార్జ్ చేసేస్తాం హుహు. ఇమ్మీడియేట్‌గా. ఓకే. వాళ్ళు కావాలనుకుంటే అదే రోజు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే మరుసటి రోజు నుంచి వాళ్ళ పనులు చేసుకోవచ్చు. హ్మ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే డైలీ కనీసం ఒక 2 సార్లన్నా మంచిగా క్లీన్ చేసుకోవడం. ఓకే. ఒక నెల రోజుల వరకు ఇంటర్‌కోర్స్ చేయకపోవడము, లేకపోతే హ్మ్. మాస్టర్బేషన్ ఇటువంటివి వరకు ఒక 1 మంత్ వరకు అవాయిడ్ చేయాలి. ఓకే. బెడ్ రెస్ట్ అయితే ఏమీ అవసరం ఉండదు. అండ్ పెయిన్ ఇవన్నీ కూడా అసలు చాలా తక్కువ. ఓకే. ఓకే. బ్లీడింగ్ గాని ఇటువంటివి ఏమి ఉండవన్నమాట. ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఇవి ఉన్నాయండి దీంట్లో మనకు స్టాప్లర్స్ అనేవి? దీంట్లో మనము ఏంటంటే మన దగ్గర 3 రకాల స్టాప్లర్‌లు ఉన్నాయి. హ్మ్. ఒకటి బ్లాక్ అంటూ ఉంటాము, లేదంటే గోల్డ్ అంటూ ఉంటాము, హ్మ్. సిల్వర్ అంటూ ఉంటాం. సో వాటిలలో ఏంటంటే మనకి ఒక రింగ్ ఉంటదన్నమాట. ఓకే. రింగ్ ఉండి వాటి పైన పిన్స్ వస్తాయి. ఆహా! సో ఆ రింగ్‌లో సిలికాన్ రింగ్ అనే దాంట్లో మనకి స్టాప్లర్స్‌లో తేడా వస్తా ఉంటది. హ్మ్. గోల్డ్‌లో ఏంటంటే మనకి ఆ రింగ్ తొందరగా పడిపోవడం గాని, లేకపోతే పేషెంట్‌కి సర్జరీ తర్వాత నొప్పి గాని, హ్మ్. యూజువల్‌గా ఏంటంటే సర్జరీ తర్వాత పేషెంట్స్‌కి ఏంటంటే అంగం పెద్దగా అయినప్పుడు ప్రాబ్లమ్ అవుతా ఉంటది. ఓకే. బ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు. పెద్దగా అయినప్పుడు ఏంటంటే ఆ ప్లేస్‌లో వాపు రావడం గాని, ఓకే. లేకపోతే బ్లీడింగ్ అవ్వడం గాని, నొప్పి కొంచెం ఎక్కువ అవ్వడం గాని. హ్మ్. సో అందుకే ఏం చెప్తూ ఉంటామంటే పేషెంట్స్‌కి ఫస్ట్ 1 వీక్ 10 డేస్ అంగస్తంభన గాకుండా చూసుకోమని చెప్తా ఉంటాం. ఓకే. సో మనకి గోల్డ్, బ్లాక్ అనే వాటిలలో ఏంటంటే అంగస్తంభన అయినా గాని కొంతవరకు మనకి వీటిలలో ప్రొటెక్షన్ ఉంటది. ఓకే. ఎందుకంటే ఆ రింగ్ ఓకే. చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది. ఆహా! దానివల్ల మనకి వాపొచ్చే అవకాశాలు గాని, లేకపోతే నొప్పి ఎక్కువయ్యే అవకాశాలు గాని, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు గాని చాలా తక్కువ. ఈ మెయిన్ వచ్చేసి ఇది డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ఎక్కువ చూస్తా ఉంటాం. హ్మ్. సో, కానీ ఇప్పుడు డయాబెటిక్ మాకు అటాక్ అయింది. స్టార్టింగ్‌లోనే ఉన్నాము. ఇప్పుడే మొన్నే మాకు రిజల్ట్స్ ఇట్లొచ్చాయి.
సో హెచ్బిఏవన్సీ చూస్తే మాకు ఇట్లా అనిపించింది. మరి ఈ ప్రాబ్లం ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలంటే ఇప్పుడే చేయించుకోవాలా? లేదంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత చేయించుకోవాలా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారండి? ప్రాబ్లము డయాబెటిక్స్‌లో చెప్పాలంటే ముందు జాగ్రత్తగా చేపించుకోవడం చాలా వరకు మేలు. ఎందుకు అంటే ప్రాబ్లమ్ నేను పెరిగినాక చూసుకుంటాను అంటే ఏమవుతదంటే మనకు ఆ చర్మం చెడిపోయి ఓకే. లోపట గ్లాండ్స్ అంటూ ఉంటాం. దానికి అతుకులు ఏర్పడతాయి. ఓకే. వాళ్ళప్పుడు యూరిన్‌కెళ్ళాలన్న ఇబ్బందే, యూరిన్‌లో మంట రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్నిసార్లు కిడ్నీల మీద ఎఫెక్ట్ పడడము, ఇదంతా అయితా ఉంటది. సో, అతుకులు ఏర్పడినప్పుడు మనం సర్జరీ చేయాలన్నా వాళ్ళకి ఏంటంటే రికవరీ కూడా కొంచెం డిలే అయితా ఉంటది. ఓకే. కాకపోతే మనం ఇక్కడ 100% మనం చేసేది స్టాప్లర్ తోటే. డయాబెటిక్ ఉన్న వాళ్ళలో ఏదైనా చిన్న సర్జరీ చేయాలన్నా మళ్ళీ అది మానడానికి చాలా టైం పడతది అంటుంటారు కదా! మరి ఇది స్టాప్లర్‌తో చేయడం వల్ల త్వరగా మానే అవకాశం ఉంటదండి? వాళ్ళకి డయాబెటిక్స్‌లో మానడం దీంట్లో అయితే మనము చేసే స్టాప్లర్ టెక్నిక్ అనేది వాళ్ళకి 3-4 వీక్స్‌లో మొత్తం మానిపోతుంటది. ఓకే. 3-4 వీక్స్ కంపల్సరీ మానిపోతుంది. ఇది మొత్తం మీద ఏంటంటే డయాబెటిక్ అటాక్ అయిన వాళ్ళలో ఖచ్చితంగా ఇట్లాంటి సమస్యలైతే వస్తా ఉంటాయి. కాబట్టి ముందుగానే అది డయాగ్నోస్ అయినప్పుడే సర్కంసిషన్ చేయించుకుంటే చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే హాస్పిటల్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా వారితో మాట్లాడొచ్చు. థాంక్ యూ సార్.